నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ ఊహించినట్టే టి జీవన్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. ఈయన అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర కమిటీ సూచనల మేరకు జీవన్ రెడ్డిని ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీగా ఉన్నారు. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, ఉమ్మడి మెదక్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న జగిత్యాలకు చెందిన టి జీవన్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ బరిలో నిలిపింది. మొదటి నుంచి కూడా ఎన్నో పేర్లు తెరపైకొచ్చిన రాష్ట్ర కమిటీ మాత్రం జీవన్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. దీంతో సీట్ల కేటాయింపు, సామాజిక సమీకరణ అంశం చర్చకు రావడంతో ఆయన పేరు ప్రకటించేందుకు కొంత ఆలస్యమైన ఎట్టకేలకు జీవన్ రెడ్డి పేరుని బుధవారం రాత్రి ఖరారు చేసింది. జీవన్ రెడ్డి 1981లో మల్యాల సమితి అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో తొలిసారిగా టీడీపీ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1985లో కాంగ్రెస్లో చేరారు. వైఎస్ఆర్ హయాంలో కూడా ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి పనిచేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనం నుండి ఏ వాహనాన్ని వదలకుండా అన్నింటినీ తనిఖీ చేసి పంపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నగరంతో పాటు గ్రామాలలో రోడ్డుపై వెళుతున్న ద్విచక్ర వాహనాలతో పాటు అన్ని వాహనాలను పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేసి ఎన్నికల నియమావళి ప్రకారం ఎక్కువ మొత్తంలో డబ్బులు, నగలు, విలువైన సామాగ్రి తీసుకువెళుతున్నారేమోనని తనిఖీ చేశారు. తనిఖీలలో దొరకని వాహనాలను వదిలిపెడుతున్నారు. ఒకవేళ 50,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బు, అధిక మొత్తంలో నగలు, విలువైన సామాగ్రి దొరికితే సీజ్ చేస్తామని చెప్పారు. సీజ్ చేసిన వాటిని కలెక్టర్ కార్యాలయంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆ డబ్బులు అప్పగిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఆధారాలతో వస్తే డబ్బులు అప్పగిస్తామని, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తామని తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అన్నారు. ప్రశ్నించే గొంతుకులపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల సిఐటియు కార్యాలయంలో మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో
ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ దేశంలో ప్రశ్నించే వారిపై హక్కుల కోసం ఉద్యమిస్తున్న వారిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. మౌలిక సూత్రాలను మార్చేందుకు కుట్రలు కొనసాగుతున్నాయని, ప్రతి ఒక్కరూ దీనిని వ్యతిరేకించాలని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏప్రిల్ 3వ తేదీన రాజ్యాంగానికి ప్రమాద గంటికలు అనే అంశంపై సెమినార్ను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సెమినార్కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రకుమార్, పద్మజ, ఎండి అబ్బాస్, నర్ర రామారావు తదితరులు హాజరవుతున్నట్లు ఆయన తెలియజేశారు. తదనంతరం రిటైర్డ్ ఉద్యోగి, వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలకు తోడు నీడగా నిలిచి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన మువ్వా నాగేశ్వరరావుకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా పక్షాన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, కార్యదర్శి ప్రసాదరావు, ఈవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. వీటికి ఈ మన రాజ్యాంగానికి ప్రమాదం తయారవుతున్నది. ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం గారి 2వ వర్ధంతి సందర్భంగా మనం ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు ఎట్లా చేస్తున్నాయని చెప్పేసి వివరించడానికి, తర్వాత ప్రజల లోపల తెలియకుండా ఈ ప్రజాస్వామ్యకి వ్యతిరేకమైనటువంటివి, సోషలిజం వ్యతిరేకమైనటువంటివి, తర్వాత సెక్యులరిజానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు ప్రభుత్వాలు చేపడుతున్నాయి. వాటి లోపల భాగంగా ఏంటంటే సిఏఏ కానీ, తర్వాత ఎన్ఆర్సీ కానీ ప్రధానంగా కనపడుతున్నాయి. ఇంకొక వైపున మామూలు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలంటే కార్మిక వ్యతిరేక చట్టాలు, కార్మిక కోడ్స్, ఇప్పుడు ఉన్న చట్టాలన్నింటినీ దాన్ని రద్దు చేసి ఒక 4 కార్మిక కోడ్ అని చెప్పేసి సంహితలుగా దాన్ని తీసుకొస్తున్నారు. అదే కాకుండా ఈ తెలియకుండానే రాజ్యాంగానికి మూల స్తంభాలైనటువంటి ప్రిన్సిపల్స్ని, వాటి సూత్రాలని, వాటిని లోపల నుంచి డొల్ల చేయడానికి అని చెప్పేసి ప్రయత్నాలు చాలా సీరియస్గా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఈ నేపథ్యం లోపల మల్లు స్వరాజ్యం గారి 2వ వర్ధంతి సందర్భంగా దీన్ని మేము అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్, తర్వాత టీపీజేఏసీ నిజామాబాద్ సంయుక్తంగా రాజ్యాంగానికి ఎదురవుతున్న సమస్యలు, రాజ్యాంగానికి వచ్చిన ప్రమాద గంటికలు అనే శీర్షిక కింద ఒక సెమినార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి. మద్నూర్ మండల కేంద్రంలో సాయంత్రం సమయంలోనే దొంగలు ఓ ఇంటిలో యథేచ్ఛగా చోరీకి పాల్పడ్డారు. అయితే చోరీ జరిగిన 24 గంటల్లోనే పోలీసులు దొంగను పట్టుకోవడం విశేషం. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఓ వడ్డీ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు భారీ ఎత్తున నగదు ఎత్తుకెళ్లారు. మండల కేంద్రానికి చెందిన విఠల్ వడ్డీ వ్యాపారి మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో సరుకులు కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళ్లాడు. సుమారు రాత్రి 8:45 తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. అదేవిధంగా బీరువా కూడా తెరిచి ఉంది. అయితే బీరువాలో పెట్టిన 25 తులాల బంగారం, 16,000 నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బంగారం విలువ 13 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇక నగదు 16,000 కూడా ఎత్తుకెళ్లినట్లుగా బాధితుడు విఠల్ తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనను ఛాలెంజ్గా తీసుకున్నారు. పోలీసులు సాయంత్రం సమయంలో పెట్రోలింగ్ చేస్తుండగా మద్నూర్ గ్రామానికి చెందిన ఉప్పరివార్ శ్రీను అనే వ్యక్తి అనుమానాస్పదంగా చేతిలో సంచి పట్టుకొని పరిగెత్తుతుండగా పోలీస్ అతన్ని పట్టుకుని విచారించగా దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. దొంగ నుంచి 13,31,000 విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు మీడియా సమావేశంలో డీఎస్పీ చెప్పారు. నిన్న 27వ తారీఖు నాడు హెచ్కుంద సిఐ గారు, మద్నూర్ ఎస్ఐ గారు వాళ్ళ టీం తోటి పెట్రోలింగ్ చేస్తుండగా పెద్ద శక్కర్గా విలేజ్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంలో కనిపిస్తాడు. అతడు పారిపోతుండగా మా టీం వెంబడించి పట్టుకున్నారు. అతని చేతిలో ఉన్న సంచిని తీసి వెరిఫై చేస్తే అందులో 25 తులాల బంగారు ఆభరణాలు, ఒక 16,000 రూపాయల క్యాష్ ఉంటుంది. అతన్ని విచారించగా అతను 26వ తారీఖు నాడు అదే విలేజ్కి చెందిన మహాజన్ బాలాజీ అనే వ్యక్తి 26వ తారీఖు నాడు సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే అంతకుముందు నుంచి ఆ ఇంటిని రక్కీ చేస్తున్న ఈ వ్యక్తి, అతని పేరు ఉప్పరి శ్రీను,
అతను ఆ ఇంటిని రక్కీ చేస్తున్న ఈ ఉప్పర్ సీను అతను 26వ తారీఖు నాడు సాయంత్రం బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 25 తులాల బంగారు ఆభరణాలు 16,000 రూపాయలు దొంగిలించినాడు. వాటిని ఈరోజు బయటికి అమ్ముదామని తీసుకొని వెళ్తుండగా మన పోలీస్ పార్టీకి చూసి పారిపోతుండగా మన పోలీస్ టీం పట్టుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. చేతి వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అందరి మన్ననలను పొందుతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల విగ్రహాల పార్కులో ఇందూరు జిల్లా మేదర సంఘం వారి ఆధ్వర్యంలో కేతేశ్వర విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మేదర ఆరాధ్య దైవం కేతేశ్వర మహాస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపనకు కృషి చేసిన మేదరి సంఘానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. చేతి వృత్తుల వారికి బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అన్ని రకాల చేతి కుల వృత్తుల వారి అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేయడమే కాకుండా వారికి చేయూతగా విశ్వకర్మ యోజన పథకం తీసుకురావడం జరిగిందని, ఈ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి అధునాతన శిక్షణ ఇవ్వటం, శిక్షణ సమయంలో రోజుకి 500 రూపాయల చొప్పున పనిముట్లకు 15,000 రూపాయలు, శిక్షణ అనంతరం 1,00,000 నుండి 3 లక్షల వరకు రుణం అందించి చేతి వృత్తుల వారికి అండగా ఉండటం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఇమ్మడి బస్వమేదర కేతేశ్వర మహాస్వామి విచ్చేసి ప్రసంగించారు. నిజామాబాద్ జిల్లా మేదర సంఘం అధ్యక్షులు దేవేందర్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్ర మేదరి సంఘం అధ్యక్ష కార్యదర్శులు జొర్రిగల శ్రీనివాస్, వెంకట్రాముడు, కోన రాజశేఖర్, పాతకోట ఉమా, జిల్లా కమిటీ అధ్యక్షులు దర్శనం దేవేందర్, ప్రధాన కార్యదర్శి పోసెట్టి తదితరులు పాల్గొన్నారు. కళ్ళ ముంగట బతుకున్నట్లే కనిపిస్తూ ఉంది. అంత అద్భుతమైన విగ్రహం, చాలా ఆనందంగా ఉంది. నాకు ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి మేదరి సంఘ సభ్యులతోటి అనుబంధం ఉంది. ముందు నుంచి కూడా అది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఏదో కొన్ని సంవత్సరాల క్రితము ఆ మేదరి గల్లీలో ఒక చిన్నపాటి ఆలయము నా వంతు సహకరించడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మల్లన్న గుడి అప్పుడు దేవేంద్రనే ఉండే, ముందు ఉంటే తప్పకుండా నేను చెప్పిన అది చిన్నది, భవిష్యత్తులో మేదరి కుల సంఘానికి అక్కడ మనోళ్ళు మేదర సోదరులు ఎక్కువ ఉండే. మేదర సోదరులు అంతా అప్పుడు అష్ట కష్టాలు పడుతుండ్రి, అన్నం కూడా లేక అప్పటి నుంచి కేదారేశ్వర స్వామిని మరి కుల దైవంగా భావించి సోదరులందరూ పూజించి మరి మోక్షం సంపాదించడం జరిగింది. మరి నేను కోరేది ఏంటంటే శుభకార్యాల్లో ఏదైనా మన పెళ్లి కానీ ఇతర కార్యక్రమాల్లో ఈ కుల వృత్తుల వారే ముందుకొస్తారు. యూనివర్సిటీ విద్యార్థులు భగత్ సింగ్ ఆశయాలను ఆచరణలో ఉంచాలని ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు అన్నారు. సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమించాడని, భగత్ సింగ్ కోరికలను నేటి పాలకులు విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 93వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పీడీఎస్యు యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతూ దేశంలో సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమించాడని అన్నారు. భగత్ సింగ్ కోరికలను నేటి పాలకులు విస్మరిస్తున్నారని, పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దేశ సంపదను కొద్దిమంది చేతుల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్స్ను మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారని అన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు భగత్ సింగ్ ఆశయాలను ఆచరణలో ఉంచాలని పిలుపునిచ్చారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పి సరిత మాట్లాడుతూ భగత్ సింగ్ 23వ సంవత్సరాల వయసులో దేశం గురించి ఆలోచించాడని,
కానీ నేడు యువత చెడు మార్గంలో ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెడుకు దూరంగా ఉండాలని, సమాజ మార్పు కోసం ఆలోచించి పని చేయాలని అన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, యూనివర్సిటీ కార్యదర్శి జయంతి, యూనివర్సిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారు మాత్రం భగత్ సింగ్ ఆలోచనను అంగీకరించారు. గాంధీ గారి ఆలోచనని భగత్ సింగ్ సరే ఓకే అన్నాడు, మీ తమను మీరు చేసుకొని మా మేము చేసుకుంటామే అన్నాడు. కానీ వచ్చే స్వాతంత్ర్యం లక్ష్యం ఏంటి? స్వాతంత్ర్యోద్యమ లక్ష్యం ఏంటి అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా ఎట్లా ఉండాలి, స్వాతంత్ర్యానంతరం ఏర్పడబోయేటటువంటి ఇండియా ఎట్లా ఉండాలి అనేది దానికి మధ్య కొట్టాలి. చాలా తీవ్రమైనటువంటి. ఇప్పుడు మనం అది తెలుసుకోవడం ద్వారానే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా ఎట్లా ఉండాలని ఆయన కోరుకున్నాడు, పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా ఎట్లా ఉండాలని గాంధీ గారు కోరుకున్నారు. ఇంకోటి ఎట్లా ఉంది పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా? ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా ఇట్లా ఉండటం కోసం వాళ్ళ అనుకున్నటువంటి లక్ష్యాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? ఒకవేళ గాంధీ గారి లక్ష్యం ప్రకారమే ఇవాళ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా ఉందా, లేకపోతే భగత్ సింగ్ కోరుకున్నటువంటి పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా ఈ రకంగానే ఉండేదా? అంటే మనకి పాఠాలు ఏం చెప్తారంటే, మనకి గాంధీ గారు నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్లనే. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబైంది. ఈ నెల 30 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరానికి సమీపంలో నర్సింగ్పల్లిలో గల ఇందూరు తిరుమల క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 10వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 30 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీవారి 10వ బ్రహ్మోత్సవాలు శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళ శాసనాలతో శ్రీ 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 దేవనాథ రామానుజ జీయర్ స్వామి, శ్రీ 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 అహోబిల రామానుజ జీయర్ స్వామి మరియు శ్రీ 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 గంగోత్రి రామానుజ దాసు స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించబడతాయి.
గురువుల నిత్య తీర్థగోష్ఠి అనుగ్రహ భాషణాల నడుమన మార్చి 30 శనివారం సాయంత్రం అంకురార్పణ, మార్చి 31న ఆదివారం హావాన కార్యక్రమం, సాయంత్రం శేషవాహన సేవ, ఏప్రిల్ 1న సోమవారం సూర్యప్రభావ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ మరియు గజవాహన సేవ, ఎదురుకోలు ఉత్సవ సేవ ఉంటుంది. అలాగే ఏప్రిల్ 2న మంగళవారం ఉదయం శ్రీవారి కళ్యాణ మహోత్సవం, సాయంత్రం గరుడ వాహన సేవ, ఏప్రిల్ 3న బుధవారం ఉదయం నిత్య పూర్ణాహుతి, సాయంత్రం అశ్వవాహన సేవ, దీపోత్సవం, ఏప్రిల్ 4న మహాపూర్ణాహుతి, తదనంతరం శ్రీచక్ర స్నానం, సాయంత్రం శ్రీ పుష్పయాగం, ఏప్రిల్ 5న ఉదయం స్వామివారి ఉత్సవానంతర స్నపన, విశేష పురాభిషేకం, ఆశీర్వచనం ఉంటుంది. అశేష భక్తజన సందోహం నడుమ ఆనందోత్సాహాలతో నిర్వహించబడుతోందని మాపల్లి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, నర్సింగ్పల్లి గ్రామ పెద్దలు చెప్పారు. కావున అందరూ సకుటుంబ సపరివార సమేతంగా రావాల్సిందిగా కోరారు. ఇందూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మే, జూన్ మాసాలలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మార్చి చివరి వారంలోనే నమోదు కావడంతో ఠారెత్తిస్తున్నాయి. జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 2 రోజులుగా జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా గురువారం ఏకంగా 42 డిగ్రీలు దాటింది. మోపాల్ మండలం మంచిప్పలో 42.2 డిగ్రీలు నమోదయ్యింది. భీమ్గల్, కందకుర్తి, గూపన్పల్లి, కొరట్పల్లిలో 41 డిగ్రీలు దాటింది. మరో 4-5 రోజులు ఉష్ణోగ్రతల తీవ్రత ఇలాగే ఉంటుందని తెలుస్తోంది. బోధన్లో ఓటరు అవగాహనకై నిర్వహించిన 5K రన్ విజయవంతమైంది. ఓటు వేయడం భారత పౌరుల బాధ్యత అని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ రాజేశ్వర్ కోరారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణంలో 5K రన్ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం, జూనియర్ కాలేజ్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు 5K రన్ నిర్వహించారు. ఐ ఓట్ ఫర్ షూర్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరాస్తా వద్ద వేదిక ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని పోలింగ్ శాతాన్ని పెంచడానికి తమ వంతు తోడ్పాటును అందించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిణితిని చాటాలని అన్నారు. ఓటు వజ్రాయుధం వంటిదని, ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని సూచించారు. ఓటు హక్కును కల్పించిన రాజ్యాంగం తమకు నచ్చిన నాయకుని ఎన్నుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. కులమత జాతి భేదం లేకుండా నచ్చిన వ్యక్తికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. ఓటు హక్కును కల్పించిన రాజ్యాంగం తమకు నచ్చిన నాయకుని ఎన్నుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. కుల, మత, జాతి భేదం లేకుండా నచ్చిన వ్యక్తికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. అనంతరం ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంగాధర్, ఏసీపీ శ్రీనివాస్, టౌన్ ఎస్హెచ్ఓ వీరయ్య, రూరల్ సిఐ నరేష్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, ప్రజాప్రతినిధులు, యువకులు, ఉద్యోగులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఏప్రిల్ 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఫామ్ 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి. అంటే అర్హులైన ఏ ఒక్కరు కూడా ఓటరుగా నమోదు కాకుండా మిగలకూడదు అనేది ఎన్నికల సంఘం యొక్క ఉద్దేశం. దానిపైన అవగాహన కల్పించాలనేది ఎన్నికల సంఘం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అట్లాగే నమోదు కావడమే కాకుండా నమోదైనటువంటి ప్రతి ఓటరు కూడా స్వచ్ఛందంగా, నిర్భయంగా, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తన ఓటు హక్కును ఎన్నికల్లో వినియోగించుకోవాలి. ఈ 2 అంశాల్లో మనం ప్రజల్లో అవగాహన తేవడానికి, ఓటర్లను చైతన్యపరచడానికి భారత ఎన్నికల సంఘం ఇలాంటి స్వీప్ కార్యక్రమాలన్నీ కూడా, స్వీప్ యాక్టివిటీస్ అన్నీ కూడా నిర్వహించమని ఆదేశించడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఈరోజు బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నుండి మొదలుకొని బస్టాండు, అంబేద్కర్ సర్కిల్ మీదుగా వీళ్ళందరితో కలిసి 5K రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని బేస్గా తీసుకొని, ఆధారంగా తీసుకొని ఎవరైతే యువకులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో, పౌరులు ఉన్నారో అందరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోండి. తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు రిటర్నింగ్ గారి ఆదేశాల అనుసారం మనకు
ఎలక్షన్ క్యాంపెయిన్, ఓటింగ్ క్యాంపెయిన్ ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుని కూడా ఓటు నమోదు చేసుకోవడం, సద్వినియోగం చేసుకోవడం ప్రోగ్రాము అవగాహన కార్యక్రమం జరిగింది. 5K రన్. ఇందలవాయి శ్రీ సాయిబాబా ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. 22వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఇందలవాయి గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయం 22వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు బాబా విగ్రహానికి పంచామృత అభిషేకం చేశారు. అనంతరం నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు సమీప గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా ఆలయ ప్రాంగణంలో శ్రీరామ సంకీర్తనలు వినిపించారు. అనంతరం సాయిబాబా ఉత్సవ విగ్రహాలకు పల్లకీ సేవ నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాబాను దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయ విశిష్టతను వివరించారు. ఈరోజు మన ఇందలవాయి గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ సాయినాథం దేవాలయం యొక్క 22వ సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి బాబాకు పంచామృతాభిషేకం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి నిత్య పూజా కార్యక్రమం జరిగిన తర్వాత నామ సంకీర్తన కార్యక్రమం మరియు పల్లకి సేవా కార్యక్రమం, 12 గంటలకు మహాహారతి కార్యక్రమాన్ని జరుపుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ యొక్క దేవాలయం ఈ యొక్క జాతీయ రహదారికి ఆనుకొని ఉండడం వల్ల ప్రతి గురువారం కూడా విశేషంగా భక్తులు వస్తుంటారు. ఈ చుట్టూ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతిలో చెట్లు నీడను ఇస్తుంటాయి. కాబట్టి పోయే రహదారిలో పోయేటటువంటి ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా ఇక్కడ ఆగి ఈ బాబాను దర్శించుకొని వారికి కావలసినటువంటి కోరికలను బాబాకు విన్నవించుకొని ఆ కోరికలను నెరవేర్చుకుంటారు. సాయిరామ్. రెంజల్ మండలంలోని పలు సొసైటీల్లో విస్తృతంగా మహాజన సభలు నిర్వహించారు. ఆదాయ వ్యయాలపై చర్చించి సహకార సంఘాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని తీర్మానాలు చేశారు. రెంజల్ మండల పరిధిలోని దూపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ భూమారెడ్డి అధ్యక్షతన మహాజన సభ జరిగింది. ముందుగా సొసైటీ సీఈఓ జగన్ రెడ్డి సహకార సంఘం లావాదేవీలపై నివేదిక సమర్పించారు. ఆదాయ వ్యయాలను సభ్యులకు వివరించారు. అనంతరం చర్చించిన డైరెక్టర్లు పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ భూమారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయనందున అధికారులు రుణాల దింపుకై రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. సొసైటీ ఇప్పటి వరకు 40 లక్షల ఆదాయంతో నడుస్తోందని, బ్యాంకు ఖాతాలో 11 లక్షల రూపాయలు జమ ఉన్నాయని తెలిపారు. అంతేగాక సంఘం కోసం స్థలం కొనుగోలు చేశామని చెప్పారు. ప్రతి సంవత్సరం మాదిరిగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఏప్రిల్ 1న సెంటర్ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. రైతులు వ్యాపారులకు ధాన్యం విక్రయించకుండా కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని కోరారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు ప్రతాప్ రెడ్డి, గంగాధర్, వరలక్ష్మి, సాయిరెడ్డి, గంగారెడ్డి, సాయిలు, రవి, రామ్రెడ్డితో పాటు ఇతరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఇద్దరు బాసర రైల్వే స్టేషన్లో రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరు ప్రైవేట్ స్కూల్ టీచర్ కాగా, యువతి నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. నిజామాబాద్ నగరానికి చెందిన యువకుడి సూసైడ్ ఘటన కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి బాసర రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ నాగర్ సోల్ ఎక్స్ప్రెస్ రైలు క్రింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా, నిజామాబాద్ రైల్వే పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపారు. యువకుడు కోటగల్లికి చెందిన సూరం శ్రీకాంత్, యువతి సీతారాం నగర్ కాలనీకి చెందిన నందితగా గుర్తించారు. శ్రీకాంత్ విశ్వభారతి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. నందిత నిశిత కళాశాలలో డిగ్రీ 2nd ఇయర్ చదువుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. అయితే సూసైడ్లో గల కారణాలు తెలియాల్సి ఉందని రైల్వే ఎస్ఐ సాయారెడ్డి తెలిపారు. నందిత కాలేజ్లో చాలా క్లెవర్ స్టూడెంట్ అని సహచర విద్యార్థులు తెలిపారు.
యువకుడు శ్రీకాంత్ సైతం సిన్సియర్ అని, వారి కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. వీరిద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. నిన్నటి సంఘటన ఏమజెంట ఆత్మహత్య అని చెప్పేసి మనకు ఇంటిమేషన్ వచ్చింది. స్క్రోలింగ్ కూడా చూసాము మేము. అక్కడ విజిట్ చేశారంటే నిన్న నాగర్సోలు నర్సాపూరు బండి అక్కడ నుంచి నాగర్ నుంచి ఇటు నిజామాబాద్ వైపు వస్తున్నది. రాత్రి 8 గంటల 10 నిమిషాలకు అక్కడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసరికంటే అక్కడ ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు కూడా ముందు సూసైడ్ చేసుకున్నారు. ట్రైన్కి ముందు వచ్చి సూసైడ్ చేసుకున్నారు. మరి దాని తర్వాత వాళ్ళు స్టేషన్ మాస్టర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడ వెళ్ళినాము. సంఘటన స్థలానికి వెళ్ళి చూసేసరికంటే అమ్మాయి దగ్గర ఒక బ్యాగ్ దొరికింది, ఐడి కార్డు కూడా దొరికింది. దాని వివరాలు తెలుసుకుంటే అమ్మాయి పేరు నందిత అని ఉంది. నందిత తండ్రి పేరు రవీందర్. ఆమె బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నది, నిశ్చిత కార్యాలయంలో చేస్తుందని మనకు ఇన్ఫర్మేషన్ తెలియగానే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆ పేరెంట్స్ వచ్చేసి మరి అమ్మాయిని గుర్తుపట్టారు, మా అమ్మాయి అని చెప్పారు. దాని తర్వాత అబ్బాయిని కూడా చూస్తే అబ్బాయి దగ్గర ఎలాంటి ఆధార్ దొరకలేదు. తర్వాత ఆమె సిమ్ ద్వారా తెలుసుకుంటే అతను నిజామాబాద్ కోటగల్లి వాస్తవుడు అని తెలిసింది. వినాయక్ నగర్ విశ్వభారతిలో పనిచేస్తున్నాను, ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను తెలిసింది. వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు, బాబుని కూడా ఐడెంటిఫై చేశారు. మరి వాళ్ళు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆశా వర్కర్ రాజమణి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆశా వర్కర్ల జీవితాలు గాలిలో దీపంలా మారాయని పేర్కొన్నారు. జీవితాంతం ప్రజలకు సేవ చేసిన తమ మరణ అనంతరం కనీసం మట్టి ఖర్చులకు కూడా ప్రభుత్వాల నుండి నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తున్న అబ్బవ్వ అనే ఆశా వర్కర్ విధి నిర్వహణలో రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోవడం జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అబ్బవ్వ మృతదేహాన్ని సందర్శించి ఆమె కుటుంబ సభ్యులను ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్, నాయకులు ధ్యారంగుల కృష్ణలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గైని రాజమణి మాట్లాడుతూ ఆశా వర్కర్ల జీవితాలు గాలిలో దీపంలా మారాయని, జీవితాంతం ప్రజలకు సేవ చేసిన మా మరణ అనంతరం కనీసం మట్టి ఖర్చులకు కూడా ప్రభుత్వాల నుంచి నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పనిభారం మోపుతూ ఇబ్బందులకు గురి చేసిన తప్పని పరిస్థితులలో సేవలు అందిస్తున్నామని, అయినా ఎటువంటి సామాజిక భద్రత లేకపోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారులు స్పందించి అబ్బవ్వ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో పిఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న అబ్బవ్వ అనే ఆశా వర్కరు విధి నిర్వహణలో ఉంటూ తను రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. ఈరోజు ఆశా వర్కర్ల జీవితాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వము తన వచ్చే స్కీములని కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తున్న స్కీములని ప్రజల దగ్గరికి తీసుకువచ్చి ఎటువంటి సేవలు చేస్తున్నారో కరోనా టైంలో వాళ్ళ సేవల్ని కూడా గుర్తించిన పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు వాళ్ళ బ్రతుకులు మాత్రం అంటే గాలిలో దీపంలాగా తయారైపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆశా వర్కర్లకు సంబంధించి ఈరోజు అధికారుల ఎటువంటి భద్రత లేదు. ఈరోజు మట్టి ఖర్చులు అంత్యక్రియలు చేద్దామన్నా కానీ ఎటువంటి ఆధారం లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు కుటుంబం కోల్పోయింది, పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తున్నది. ఎటువంటి భద్రత లేని జీవితాలతో ఆశా వర్కర్లు ఉన్నారు. కాబట్టి ఈరోజు అబ్బవ్వ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అధికారులు వచ్చి ఒక స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు. కాబట్టి అధికారులు తొందరగా స్పందించి ఆ అబ్బవ్వ కుటుంబానికి న్యాయం చేసే విధంగా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర హైకోర్టు నూతన భవన శంకుస్థాపనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని తాజ్ ఫలక్ నుమాలో బస చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల బొకే అందజేసి సన్మానించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి.